సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన ఎక్స్క్లూజివ్ మూవీ న్యూస్లు ఏంటో ఇమీడియట్గా ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి పుష్ప 2 రిలీజ్ డే రోజు జరిగిన సంజయ్ థియేటర్ స్టాంపెడ్ కేసుకి సంబంధించి ఫస్ట్ హీరోయిన్స్కి అల్లు అర్జున్ గారు నాంపల్లి కోర్టుకి ఈ మండే అటెండ్ అవ్వాలని నోటీస్ వచ్చింది. బట్ రాక ముంబై షూట్ వల్ల రావడం కుదరట్లేదు. పోనీ వర్చువల్గా ఏమైనా చెయ్యొచ్చా అని కోర్టుకి పర్మిషన్ అడిగితే కావాలంటే మీరు రాకాక మండే రానని చెప్పి ఈ కోర్టుకు మాత్రం మీరు రాక కావాలని రిక్వెస్ట్ డిక్లైన్ చేసింది కోర్టు. సో మండే రోజు హై సెక్యూరిటీతో బన్నీ కోర్టుకి అటెండ్ అవుతారు. నెక్స్ట్ న్యూస్, ద ప్యారడైజ్ మూవీ నుంచి ఫ్రైడే ఈవినింగ్ సర్ప్రైజింగ్గా వన్ ఆఫ్ ద యాంటగనిస్ట్ రాఘవ్ జూయల్ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. విక్రమ్ మాలిక్గా ఇందులో ఆయన కనిపించబోతున్నారు. మాలిక్ అన్నారంటే మోహన్ బాబు గారు అలియాస్ షికంజా మాలిక్ కొడుకై ఉంటాడు. ఈ విక్రమ్ మాలిక్ లుక్ చూస్తుంటే సోషల్ మీడియాలో ఎవరో గుర్తొస్తున్నారో అలాంటి లుక్లో చూసినట్టు, కానీ కరెక్ట్గా తెలియట్లేదు. మీకేమైనా ఐడియా వస్తే కమెంట్ చేయండి. కానీ ఏ మాట కామాట ఈ గ్లిమ్స్లో వెనక ఆర్ఆర్ మాత్రం భలే ఉంది. ఆ నైట్ సినిమాటోగ్రఫీ, గ్రాండియర్ విజువల్స్, టెక్నికల్గా చాలా సాలిడ్ ఫిల్మ్ ఇది. క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వలేదు ఇల్లు. చూస్తుంటే ఈ సినిమా లేట్ అవడంలో తప్పే లేదనిపిస్తుంది. ఇంకా ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ వరకు జరుగుతుందంట. అన్నీ బాగుంటే డిసెంబర్ రిలీజ్, లేదంటే నెక్స్ట్ ఇయర్. అందుకే మాలిక్ పోస్టర్లో డేట్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ ఆగస్ట్ నుంచి రవితేజ అండ్ దిల్ రాజు గారి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని రాజరాజ చోర డైరెక్టర్ హసిద్ గోలి డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ షూటింగ్ ప్రాసెస్లో ఉండగానే వివేక్ ఆత్రేయ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. దీన్ని మైత్రి ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మన విజయ్ దేవరకొండ. తన పెళ్లి టైంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ 9th and 10th మంచి ర్యాంక్ సంపాదించుకున్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తానని అనౌన్స్ చేశారు. అప్పుడు చెప్పిన మాట కట్టుబడి రీసెంట్గా 180 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చారు. వీళ్ళు నిజంగా చాలా అరుదైన ఇనిషియేటివ్ ఇది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అన్న పెద్ద మనసుకు తగ్గట్టుగానే తన అప్కమింగ్ ఫిలిమ్స్ కూడా అంతే పెద్దగా సక్సెస్ అవ్వాలని విష్ చేస్తూ గ్రేట్ వర్క్. ఇంకా విజయ్ దేవరకొండ గారి లైనప్లో విక్రమ్ కే కుమార్ కూడా ఉన్నారు. ఈ మూవీని ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చి స్పిరిట్ మూవీలో హీరో ఇంట్రో సాంగ్ని అనంత శ్రీరామ్ గారు రాశారు. ఈ సాంగ్ ట్యూను ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. షూట్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఫౌజీ మూవీ షూటింగ్ రీసెంట్గా ఆర్ఎఫ్సీలో స్టార్ట్ అయింది. ప్రభాస్ అన్న ఈ షెడ్యూల్లో లేరు. బట్ స్పిరిట్ మూవీ షూట్ కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది. దాంట్లో మాత్రం ప్రభాస్ అన్న జాయిన్ అయ్యారు. అండ్ ఇంకో విషయం, కల్కి మూవీ కాస్టింగ్లో ఇప్పుడు లేటెస్ట్గా ఆలియా భట్ కూడా యాడ్ అయ్యారు. ఆ క్యారెక్టర్ ఏంటో బయటికి రాలేదు, కానీ ఉన్నారన్నది మాత్రం నిజం. ఆల్రెడీ 5 days షూట్ కూడా కంప్లీట్ చేసుకుందాము. ఇంతేకాదు కల్కి 2లో ఉన్న ఒక్కొక్క మెయిన్ క్యాస్ట్కి సంబంధించి 1 hour ఫిలిమ్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. మరి ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది తెలియదు. నెక్స్ట్ వన్, ఎన్టీఆర్ గారి లైనప్లో మొన్నటి వరకు తమిళ డైరెక్టర్ నెల్సన్ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ కొలాబరేషన్ సెలవు అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ని సూర్య గారు తీసుకోవచ్చు. ఎన్టీఆర్ని 2 parts రావడం అండ్ నెక్స్ట్ త్రివిక్రమ్ గారు మూవీలో జాయిన్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్ళట్లేదు. ఇవే కాకుండా దేవరుడు కూడా ఉందంటున్నారు. మరి దాని సంగతి ఏంటో తెలియదు. నెక్స్ట్ వన్, డైరెక్టర్ సుజిత్ అండ్ టీమ్ ప్రజెంట్ లండన్లో బ్లడీ రోమియో మూవీ కోసం లొకేషన్ స్కౌటింగ్లో ఉన్నారు. మోస్ట్లీ ఈ మూవీ షూటింగ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. మరి నాని అన్న ఎప్పుడు జాయిన్ అవుతారో తెలియదు. మ్యాక్సిమం ఈ మూవీ షూటింగ్ అదర్ కంట్రీస్లోనే ఉంటుందంట. హైదరాబాద్లో చాలా మినిమల్ షెడ్యూల్ ఉంటుందని టాకు. ఇంకా OG2 అనౌన్స్మెంట్ కావాలంటే ఫ్యాన్స్ సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే. నెక్స్ట్ ర్యాపో డైరెక్షన్లో వస్తున్న సినిమాకి సంబంధించి ఒక 2 days డెమో షూట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మంత్ ఎండ్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ గోవాలో జరుగుతుంది. నెక్స్ట్ మెగా 158 మూవీ కొత్త షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్లో ఈ 19th స్టార్ట్ అయింది. నెక్స్ట్ కోర్టు మూవీ డైరెక్టర్ జగదీష్ నానిగర్ ప్రొడక్షన్లో దుల్కర్ హీరోగా ఒక మూవీ చేస్తున్నారు. అదే ప్రొడక్షన్లో దండోర మూవీ డైరెక్టర్ మురళీకాంత్ కూడా ఒక మూవీ చేస్తారు. నెక్స్ట్ వన్, ఈ వీక్లో 2 కాంబినేషన్స్ మీద ఇంట్రెస్టింగ్ బస్ జరిగింది. అదేంటంటే రాజమౌళి గారు తన నెక్స్ట్ ఫిలిం రామ్ చరణ్ గారితో చేస్తారని, అండ్ సందీప్ రెడ్డి వంగ మహేష్ గారితో ఏషియన్ సినిమాస్ ప్రొడక్షన్లో మూవీ చేస్తారని బస్ జరిగింది. ఇందులో ఏది నిజమో ఇప్పట్లో తెలియదు, ఎందుకంటే ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అప్పుడే ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసేసుకోకండి. ఇది జస్ట్ బజ్ అంతే. నెక్స్ట్ శర్వానంద్ శ్రీనివాట్ల గారి కాంబినేషన్లో అనిల్ శంకర్ గారి ప్రొడక్షన్లో ఒక మూవీ రాబోతుంది. రీసెంట్గా పూజా సెరమనీ కూడా జరిగింది. షూటింగ్ డిలే అయితే తప్ప ఇది సంక్రాంతి రేసు నుంచి తప్పుకోదు. ఇనీషియల్గా ఈ మూవీని మైత్రి ప్రొడ్యూస్ చేయాలి. మరి ఏమైందో తెలియదు, వాళ్ళకి తప్పుకుంది. ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ ఫిలిం. టైటిల్ వచ్చి జార్జ్ క్రిస్టియన్ అనుకుంటున్నారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్గా చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఈ వీక్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సర్క్యులేట్ అయింది. మ్యాటర్ ఏంటంటే త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో AK-47 మూవీ చేస్తున్నారు కదా. సేమ్ అలాంటి మూవీనే వేరే ఇండస్ట్రీలో వచ్చి రీసెంట్గా హిట్ అయిందంట. ఈ రెండింటికి కోర్ స్టోరీలో చేంజెస్ ఉన్నా కొన్ని సీన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉండడం వల్ల అది తెలుసుకొని రీషూట్ చేస్తున్నారని టాకు. యాక్చువల్గా రీషూట్ జరుగుతున్న న్యూస్ అయితే నిజమే. అండ్ ఇది రీసెంట్గా వచ్చిన అర్జున్ గారి బ్లాస్ట్ మూవీ అని కమెంట్స్లో అంటున్నారు. నెక్స్ట్ న్యూస్, మొత్తానికి ఈ వీక్ వెంకీ అండ్ కళ్యాణ్ గారు మల్టీస్టార్లో మూవీ లాంచ్ అయింది అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో. ఇందులో హీరోయిన్స్గా కృతి అండ్ కీర్తిని తీసుకున్నారు. యాక్చువల్గా కృతి శెట్టి టైం అస్సలు బాగోలేదు. ఏది పట్టుకుంటే అది మసి అయిపోతుంది. మరి అనిల్ రావుపూడి గారిది అయితే కృతి ట్రాక్ మీదకి వస్తుందా, లేక అనిల్ గారి ట్రాక్ తప్పేలా చేస్తుందా అనేది వీల్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ మలయాళంలో రిలీజ్ అయిన అల్లు అర్జున్ గారి హ్యాపీ మూవీ ప్రెజెంట్ 1,50,00,000 పైన గ్రాస్తో 2026 కేరళలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన తెలుగు ఫిల్మ్గా రికార్డ్ సెట్ చేసింది. నెక్స్ట్ ఆర్య 4K తెలుగు, హిందీ, మలయాళంలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.
నెక్స్ట్ సోము అండ్ నర్రి అనే డైరెక్టర్స్తో నితిన్ గారు సితారా బ్యానర్లో ఒక మూవీ చేస్తారని తెలిసిందే. ముందు ఈ మూవీ హీరోయిన్గా రితికా నాయక్ అనుకుని పూజా శర్మని కూడా స్టార్ట్ చేశారు, కానీ ఏమైందో తెలియదు. ఇప్పుడు ఆమె ప్లేస్ని వైష్ణవి చైతన్య దక్కించుకున్నారు. నెక్స్ట్ న్యూస్, ఈ వీక్లో విశ్వనాథన్ సన్స్ నుంచి అండ్ గోపిచంద్ గారి భరతవర్ష మూవీ నుంచి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 2 సాంగ్స్ విన్నా. సాంగ్స్ గురించి పెద్ద మనకు తెలియదు, కానీ వినడానికి మాత్రం బాగున్నాయి. గోపిచంద్ గారి సాంగ్ అయితే రిలీజ్ అయిందని కూడా చాలామందికి తెలియదు అనుకుంటా. దీన్ని చంద్రబోస్ గారు రాశారు, అనుదీప్ దేవ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ కథ 7th సెంచరీ బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీ. ఆ 7th సెంచరీ ఫీల్ రావడానికి 2600 కిలోమీటర్ల దూరం వెళ్ళారు, 9000 ఫీట్ పైకి ఎక్కి రియల్ లొకేషన్స్లో సాంగ్ షూట్ చేశారు. వాళ్ళ కష్టానికైనా ఒకసారి వినేయండి. ఇంకా విశ్వనాథన్ సన్ సాంగ్, అదే వెంకీ అట్లూరి అండ్ సూర్య గారి కొలాబరేషన్లో వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా బాగానే ఉంది. 20 ఏళ్ల మమిత 40 ఏళ్ల సూర్య గారి వెంటపడి లవ్ చేసే సిచ్యువేషన్ ఏదో క్రియేట్ చేసినట్టు అనిపించింది. మమిత ఎనర్జీ, విజయ్ బిన్ని కొరియోగ్రఫీ అంతా బాగుంది. కానీ ఈ సినిమా ఎందుకు డార్క్ కలర్లో ఉందో అర్థం కావట్లా. మొన్న టేజర్, ఇప్పుడు సాంగ్ అంతా ఏదో నల్లగా కనబడుతుంది స్క్రీన్. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, మన తెలుగు నుంచి మోస్ట్ అంబిషియస్గా వస్తున్న ప్రాజెక్టు నాగబంధం. అసలు స్టార్ పవర్ లేని సినిమా మీద జస్ట్ కంటెంట్ మీద నమ్మకం పెట్టుకుని 100 కోట్ల పైన బడ్జెట్ పెట్టారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా. రీసెంట్గా దీని ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో స్టోరీ అంతా చెప్పేసినట్టుగానే కనబడుతుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉండే ట్రెజరీతో పాటు బ్రహ్మకమలాన్ని దక్కించుకోవడానికి ఈవిల్ పవర్స్ చేసే యుద్ధంలో ఉంది. ఆ బ్రహ్మకమలానికి రక్షకులుగా నాగసాధువులు ఉండడం, అందులో మన హీరో కూడా నాగసాధువుగా కనిపించడం, దానికన్నా ముందు హీరో కూడా బ్రహ్మకమలం కోసం వెళ్ళడం, తర్వాత తన ఐడెంటిటీ తెలుసుకోవడం, అంతా అర్థమైనట్టు ఉంది స్టోరీ. కథ ఎలాగున్న విజువల్స్ ఇక్కడ మెయిన్ మ్యాటర్ కాబట్టి అవైతే బాగానే అనిపించింది నాకు, ఎక్సెప్ట్ క్రీచర్స్ గ్రాఫిక్స్ తప్ప. టేజర్కి అదే చెప్పా, ట్రైలర్కి అదే చెప్తున్నా. యానిమల్ సీజీ పెద్దేం లేదు, బట్ వాటిని ఆర్ఆర్ఆర్ రేంజ్లో రియల్గా చూపించాలంటే బోల్డ్ అంత తడిసి మోపడవుద్ది. కాబట్టి ఈ చిన్న సినిమాకి వాటిని ఇగ్నోర్ చేసేయచ్చు. అండ్ ఈ 3 minutes ట్రైలర్ కట్ కంప్లీట్ యాక్షన్ మీద కట్ చేశారు. కొంచెం మెల్లిగా స్టోరీ అండ్ బ్యాక్డ్రాప్ అని చెప్తూ రివీల్ చేస్తుంటే బాగుంది. ఓవరాల్గా పర్లేదు, బాగుంది ట్రైలర్. కానీ వావ్ అనిపించే షార్ట్ ఏం కనిపించలే. బట్ ఏదైనా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెయిటింగ్. ఇది జూలై 3 రిలీజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్తో వచ్చిన సమంతాస్ మా ఇంటి బంగారం మూవీ పెద్ద బజ్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతుంది. ఈ మూవీ ఓవరాల్ 12 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే డే 1 6 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది. మిగతా బ్యాలెన్స్ ఈ సండే లోపు కలెక్ట్ చేసి ప్రాఫిట్లోకి వెళ్ళిపోద్ది. మొత్తానికి మూవీ ఫుల్ రన్లో డబల్ బ్లాక్ బస్టర్ అయి కూర్చుంటుంది. కంగ్రాచులేషన్స్ టు శామ్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.